హలో బావా. ఏ ఎందుకలా ఎదకొచ్చిన అడుగు అంబోతులకు అరుతున్నావు? ఏం చెప్పు. నాకు కొంచెం డౌట్ వచ్చిందిరా. ఒరే, అంత ఖాళీగా ఉన్నావేంటారు నువ్వు? ఎందుకు వస్తున్నాయి ఓకు డౌట్లు నీకు అసలు? ఏంటది? ఇప్పుడు ఇండియా ఇంగ్లాండ్ ఉన్నాయి కదా. ఆ ఉన్నాయి. ఇండియా ఏమో ఐ లెటర్ తో స్టార్ట్ అయింది, ఇంగ్లాండ్ ఏంట్రా ఈ లెటర్ తో స్టార్ట్ అయింది. అయ్యి బాబు, అది నిజమేరా. నాకు రాలేదు ఇన్ని రోజుల నుంచి డౌటా. అప్పటి నుంచి చెప్తున్నాను రా, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అప్డేట్ అవ్వాలరా, అందుకే జాబులు రావట్లేదని. అవును, అది నిజమేనే. నాకు ఓన్ టాలెంట్ తో రాలేదు జాబు. ఇంట్లో వాళ్ళు 4 లక్షలు కట్టి బ్యాక్ డోర్ లో జాయిన్ చేయించారు. అయ్య బాబోయ్, అప్పటికే అనుకుంటున్నాను రా, నాకు రాని జాబ్ ఈ కోడి బుర్రగాడికి ఎలా వచ్చిందని రోజు అర్థం కాక సత్తున్నాను అనుకో. ఒరే, గబుకు నీ విషయం ఎవరికైనా చెప్పాను ఊర్లో చంపేస్తాను. నువ్వు నన్ను చంపేదాడా? ఆ ఏరియాడికి వంద చూరంతా డొప్ప ఎంత అవమానంతో నువ్వే వేసుకుని సత్తావు. ఒరే ప్లీజ్ రా, చెప్పకరా. కావాలంటే రోజు నీకు సిగరెట్ డబ్బులు వేస్తాను రా. నేను ఈ రోజు నేను సిగరెట్లు మానేసాను రా. నీ పనులు నీ గురించి ఊరంతా చెప్పి నువ్వు ఎంత పోరంబోకేదో ఆ పనిలోనే ఉంటాను. ఒరే, అవును రే, సుజాత అంటే రోజు నీ గురించి చెప్పి తెగ రోడ్డేస్తున్నారు, ఏదో జాబ్ చేసేస్తున్నావని. అర్జెంట్ గా దాని దగ్గరికి వెళ్ళి నీ గురించి చెప్పి నువ్వు ఎంత ఎదవో ఇప్పుడు దానికి ఊరంతా చెప్తాను రా నేను. ఒరే, సుజాత అంటే చెప్పానుకో చచ్చిపోతాను నా చేతిలో. ఊళ్ళో 10-15 మంది ఫ్రెండ్స్ ఉండి కూడా హ్యాపీగా ఉన్నారు. ఒకే ఒక్క ఫ్రెండ్ తో నేను పడే బాధ ఉందే. అయ్యో అయ్యో.